బ్రో సతీష్ పంపారు. ఓ సతీష్ వాళ్ళ బ్రదర్. రా బ్రో, సీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నావంట. జస్ట్ 2 minutes ఇక్కడే కూర్చో. పర్లేదు బ్రో. గొప్ప దోలగడే బ్రో. ఏ లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? సారీ అండి. సర్లే, సీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అవునండి. అప్పుడు అడగాల్సింది వాడిని కాదు బ్రో, నన్ను. ఎందుకంటే వాడి జర్నీ అందరికన్నా దగ్గర నుంచి చూసింది నేనేగా. అయితే మీరే చెప్పండి. ఇప్పటికిప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంటే కష్టమే. సర్లే, మనకు కూడా పెద్ద పీకే పనేం లేదు. అది 2017 అనుకుంటా. సారీ 2018. మొదట్లో చాలా బాగుండేది బ్రో. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అప్పుడప్పుడు నా కోసం గొడవలు కూడా పడేవాడు. ప్రేమ యాదవ్కి. స్టోరీ కొద్ది సైడ్ ట్రాక్ వెళ్తున్నట్టుంది. సైడ్ ట్రాకా? ఆ యాదవ్ సింగిల్గా ఉన్నప్పుడు మెయిన్ ట్రాక్ వేసిందే నేను. అర్థమైందిలే. ముందు అసలు మ్యాటర్లోకి రండి. బ్రో, నీకేమైనా షుగరా? అదేంటండి అంత మాట అనేసారు? మరి ఆపుకోవచ్చుగా. సర్లే కానివ్వండి. ఫౌండేషన్ వరకు బాగానే ఉండేవాడు బ్రో. అంతా అనుకున్నట్టే అయ్యేది. తర్వాతే వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయేది. బహుశా కోర్స్ ప్రభావం అయి ఉండొచ్చు. రాత మార్చలేక రాసింది కొట్టేసేవాడు. 1, 2 అయితే పర్లేదు, అవే పేజీలు అయితే ఈ కోపం అంతా ఎవరి మీద చూపించాలో తెలియక మరి మీరేమనుకోలేదా? ఎంత కోపం నా మీద రుద్దినా నేను కాస్త కనిపించకపోతే చాలు అల్లాడిపోయేవాడు. ఎగ్జామ్స్ వస్తే చాలు నాకు కూడా చక్కగా బొట్టు పెట్టి ముస్తాబ్ చేసేవాడు. బంగారం మావాడు. సరేలే. ఇంతకీ ఫైనల్లో ఏమైంది? మొదట్లో ఆశగానే చూసేవాడు బ్రో, కానీ పడ్డాడు బ్రో. చాలాసార్లే పడ్డాడు. వాడు పడిన ప్రతిసారి వాడి బాధ చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా ఉండేవాడు కాదు. కొన్ని రోజులకి ఆ బాధ కాస్త భయంగా మారింది. ఆ భయం కోపంగా మారింది. కోపం ఎక్కువయ్యాక ఆశ కూడా చచ్చిపోయింది. కానీ ఒకరోజు this part of my life, this little part, is called happiness. ఏడిపించారు కదండి. సారీ, కొంచెం వెయిట్ చేయించినట్టు నాన్న. చెప్పు, ఏం సీఏ జాయిన్ అవుదాం అనుకున్నా అంట? ఏం సంగతి? అనుకోవడం కాదు బ్రో, డిసైడ్ అయ్యా. అదేంటి మరి, మీ అన్న ఏదో మాట్లాడాలన్నాడు? మాట్లాడాలే బ్రో. ఎవరితో మాట్లాడావు బ్రో? అది మీకు చెప్పిన అర్థం కాదు బ్రో. ఒక్క చిన్న హెల్ప్. ఏమనుకోనంటే మీ క్యాలిక్యులేటర్ ఇస్తారా?
कभी अक्कड़ थी कभी बक्कड़ थी, कभी टेढ़ी थी कभी मेढ़ी थी। कभी अकड़ थी कभी बकड़ थी, कभी टेढ़ी थी कभी मेढ़ी थी। थोड़ी अकड़ी थी थोड़ी जकड़ी थी, पर लपक के हमने पकड़ी थी। थोड़ी गीली थी थोड़ी ड्राई थी, कभी लोसी थी कभी हाय थी। घुल जाए तो इलायची, घिस जाती तो अदरक थी। ये जिंदगी यादों की गुल्लक सी गुल्लक सी गुल्लक सी।